నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది. అందులో గురుగ్రహం ఈ మార్చి నెల 11వ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి నెల 1వ తారీఖున శుక్రగ్రహం, ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం, అది కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21వ తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం, ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి, అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి 25 రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మార్చి నెల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి, అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం, ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. 2026 మార్చి నెలలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ నెలంతా కూడా మేషరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రాస్యాధిపతిగా, అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే తన స్వశక్తితో ఎవరి సహకారం లేకుండా జాతకుడు తాను అనుకున్న గమ్యాన్ని చేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడికి సంబంధించినటువంటి ఏదన్నా భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అలాగే ఈ నెలలో రాష్ట్రాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదన్నా మీ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూటెడ్తో కూడుకున్నటువంటి ల్యాండ్స్
ఏమైనా రిస్క్తో కూడుకున్నటువంటి ల్యాండ్స్ ఇవన్నీ కూడా అమ్ముడుపోవడం జరుగుతుంటుంది. కొంత మంచి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు మీ సహకారంతో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి వారు కొనడం కానీ, మీతో కలిసి వాళ్ళు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ, మీతో కలిసి వ్యాపారం చేయడానికి కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అది మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధానంగా మరి ఈ కుజరాహులు లాభస్థానంలో ఉండడం వలన మీరు ప్రతి విషయాన్ని చాలా విపరీతంగా తీసుకోవడం జరుగుతుంటుంది. చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధతో పరిశీలించి ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా మీకు కొన్ని అవకాశాలు వస్తున్నప్పుడు అవి తొందరపడి మీరు ఆమోదించకుండా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అవసరం నిమిత్తం మీ దగ్గరికి వస్తున్నారు తప్ప మీకు ఉపయోగపడదనే ఉద్దేశంతో మాత్రం ఏ విధంగా కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ముందుగా గమనించడం మంచిది. ప్రధానంగా ఈ నెలంతా కూడా ఇంచుమించుగా ఈ నెల 25 వరకు కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో ఉచ్చులో ఉండడం జరుగుతుంది. అలాగే సప్తమాధిపతి శుక్రుడు కూడా మరి వ్యయ స్థానంలో శనిగ్రహంతో కలియడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీకు కొద్దిగా ఎడబాటు రావడం జరుగుతుంది. అయితే మీ జీవిత భాగస్వామికి కొద్దిగా హోదా పెరిగే అవకాశం ఉంది. వారికి ఏదైనా ఉద్దేశంలో ఏదైనా ఉద్యోగం రావడం కానీ, ఎవరితోన్నా కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభించడం వల్ల కొన్ని రోజుల పాటు ఏదైనా బాగా విలాసవంతమైనటువంటి ప్రాంతంలో స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. ధనాధిపతిగా శుక్రుడు వ్యయ స్థానంలో ఉండి శనిగ్రహంతో కలిగిన వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా బాగా ఖరీదైనటువంటి పాత వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ, ఒక పాత గృహాన్ని కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా వాహనాలు రిపేర్ చేయించడం, గృహాన్ని రిపేర్ చేయించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా చాలా వరకు ఈ కుటుంబ అవసరాలకు కొన్ని విలాసవంతమైన వస్తువులు కొనడం, ఖరీదైనటువంటి భవనాన్ని కానీ. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. వాహనాన్ని కానీ పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మనీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారు ఈష్టపడే విధంగా మీ అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు అత్యంత శుభ పరిణామం ఏంటంటే గురుగ్రహం భాగ్యాధిపతిగా తృతీయ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి గురు భగవానుడు మరి కొద్ది కాలంగా వక్రగమనం వల్ల కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి వెళ్ళిపోవడం, ముఖ్యంగా విదేశ ప్రయాణాలు, విదేశ వ్యవహారాలు, విదేశంలో మీరు వెళ్ళడానికి ఏమైనా ఈ పాస్పోర్టు, వీసా వగైరా వగైరా ప్రయత్నం చేయనప్పుడు అవి ఊగిసలాడితే స్వభావంతో 1-2 సార్లు ప్రయత్నం చేయడం, చివరి నిమిషం దాకా సస్పెన్స్తో కూడుకొని ఉండడం జరుగుతుంది. మరి ఈ నెల 11వ తారీఖున గురువు రుజుమార్గంతో రావడంతో కంపల్సరిగా మీ విదేశ ప్రయాణానికి లైన్ క్లియర్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు, వృద్ధులు వగైరా ఎవరైనా ఉంటే వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి తమ సంతానాన్ని కలుసుకోవడం కానీ, బాగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం కూడా ఉంది. మరి ప్రధానంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు 3, 7, 11 భావాలను యాక్టివేట్ చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో అంటే మార్చి 11 తర్వాత కంప్లీట్గా అవి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అంటే గతంలో 2-3 సంబంధాలు రావడం, ఎటు తేల్చుకోలేకపోవడం, ఇలాగ ఊగిసలాడుతున్నటువంటి మీరు ఈ మార్చి 11 తర్వాత కంపల్సరిగా వివాహానికి నిర్ణయం తీసుకోవడం, వివాహం జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఈ మేషరాశి వారికి. అలాగే వివాహపరంగా మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా కంప్లీట్గా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి కేతుగ్రహం పంచమ స్థానంలో ఉంటూ చాలా వరకు కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ విషయానికి కూడా మీరు చాలా కన్ఫర్మ్గా ఫైనల్ చేసుకోలేకపోతుంటారు. ఎక్కువగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ సంబంధించినవి, జోదానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక అలాగే ఈ ప్రధానంగా ఈ బుధగ్రహం మీకు ప్రస్తుతం 11వ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకైతే విద్య సంబంధించిన విషయాల్లో ఏదైనా పెద్ద యూనివర్సిటీలో సీట్ రావడం కానీ, పెద్ద ప్రొఫెసర్ లాంటి వాళ్ళు మీకు మీ పరిశోధనకి సహాయపడడం కానీ జరిగే అవకాశం ఉంది. అందరూ చదివే విధంగా కాకుండా కొంత డిఫరెంట్గా మీరు ఆలోచించడం జరుగుతూ ఉంటుంది.
సో అలాగే ఈ సమయంలో మీకు చాలా కాలంగా శత్రువులుగా ఉంటూ మీతో ప్రతి విషయాన్ని విభేదిస్తున్నటువంటి మీ మిత్రులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ ఈ సమయంలో మీకు కంప్లీట్గా వాళ్ళు సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మేషరాశి వారి జీవితంలో ఈ నెలలో కొన్ని గొప్ప అనుకూలమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంటుంది. ఏదైనా 11వ స్థానంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి ఈ బుధ కుజ రాహుగ్రహాలు చాలా వరకు మిమ్మల్ని మోసం చేయాలని, మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో వారు ఎంజాయ్ చేయాలని కొంతమంది విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు ఏదో ఒక విధంగా ఆశ చూపించి మిమ్మల్ని మభ్యపెట్టి మీతో ధనం ఖర్చు పెట్టించే విధంగాని, లేదంటే ఏదైనా ఒక ఫేక్ సంస్థలో కానీ వేరే విషయంలో మీకుతో పెట్టుబడి పెట్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా వరకు మీరు ఎంత దగ్గర స్నేహితులైనా ఎంత దగ్గర బంధువులైనా వారి మాటలు నమ్మకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప తొందరపడి ఇతరుల మాటలు నమ్మి ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా వరకు మీ దగ్గర ఉన్నటువంటి ధనం, అంటే ఈ సమయంలో మీరు ధనం దేని మీద ఇన్వెస్ట్ చేసినా ఎవరికైనా ఇచ్చినా అది మీకు తిరిగి రావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇప్పుడు వేస్ట్ చేసుకొని అనవసర విషయాల మీద ఖర్చు పెడితే మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు ధనం లేక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఆల్రెడీ మీకు ఏలినాటి శని స్టార్ట్ అయింది కాబట్టి నెమ్మదిగా మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా జీరో స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే అది సవ్యమైన మార్గంలో తొందరగా రిటర్న్ అయ్యే మార్గంలో పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ వల్ల కొంతకాలం పాటు ఇబ్బంది పడవలసి ఉంటుంది. స్వస్తి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి 1 నుంచి 25వ తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి, ముఖ్యంగా వివాహం, అలాగే ఉద్యోగం. ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం 3 వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం ఒక 3 శుక్రవారాలు, అంటే మనకి 1వ తారీఖు నుంచి 25లో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారు, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 6 మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు, అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి 6 గులాబీ పువ్వులు, అలాగే ఒక 600 గ్రాములు స్వీట్ మాట, అంటే శనగపిండితో చేసింది, అది మైసూర్ పాక, బూందీ లడ్డుయా ఏటన్నది చక్కనిగా ఒక 600 గ్రాముల స్వీటు, 6 గులాబీ పువ్వులు, అలాగే 6 నాణ్యాలు ఏమైనా, అంటే 10 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి, ఒక 6 నాణ్యాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి. ఆటోమేటిక్గా ఈ 3 వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రము, కనకదార స్తోత్రం ఏదో ఒకటి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం, ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 99% ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి, ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది. అంటే ఏదో ఖర్చులు ఆ విధంగా ఈ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ 3 శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి. 3వ వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా, అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది.
అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అనేది రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు, సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి. అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి, ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది. స్వస్తి.